ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేడం ఇక్కడికి వచ్చారేంటి? అక్క కోసమా? అక్క కోసం మేడం నేరుగా వచ్చారా? ఏదో ఉంది. ఎవరు కావాలి మేడం? రోజా కావాలి. తన రూమ్ నెంబర్ ఎంత? సెకండ్ ఫ్లోర్ సెకండ్ రూమ్ మేడం. మీరు నీ పర్మిషన్ ఇస్తే వెళ్ళాలా? పో అవతలికి. అమ్మా 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 రమాదేవి ఇంకా రాకపోవడం ఏంటి? నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికే రావాలి కదా. వచ్చింది నా కాబోయే అత్తగారు. నీ దగ్గర నా విలువ పెరగాలంటే నా కోసం నువ్వెదురు చూడాలి. వెయిట్ చేయాలి అత్తయ్య గారు. అయ్యో మేడం, మీరా? మీరిక్కడా? నేను ఎవరు అనుకున్నాను మేడం. అసలు నేను నమ్మలేకపోతున్నాను. గుమ్మం బయట నిలబెట్టి మాట్లాడతావా? అయ్యో, మిమ్మల్ని ప్రత్యేకంగా పిలవాలా? ఒక్కసారిగా మిమ్మల్ని ఇక్కడ చూడడంతో నాకేం మాట్లాడాలో అర్థం కావడం లేదు. రండి మ్యామ్, లోపలికి రండి. రండి మ్యామ్, కూర్చోండి. నేను నీ మర్యాదల కోసం రాలేదు, మాట కావాలని వచ్చాను. చెప్పండి మేడం. నేను ఏం కావాలనుకున్నా నా దగ్గరికే వస్తుంది. వస్తాయి. ఒక్కరి కోసం నేను నా గడప దాటి ఈరోజు నీ గడప లోపలికి అడుగుపెట్టాను. రావాలి రమాదేవి. నిన్ను రప్పించడానికి నీకు వేసిన ఎర చిన్నది కాదుగా. రాజమణి హారం రప్పిస్తుంది. ఏంటి సడన్ గా నిన్ను వెతుక్కుంటూ వచ్చానని అనుకుంటున్నావా? అవును మేడం, మీలాంటి పెద్దవాళ్ళు నన్ను వెతుక్కుంటూ రావడం. టైం వేస్ట్ చేయకుండా నేరుగా విషయం మాట్లాడుకుందాం. ఆ మణిహారం ఏది? ఆ మణిహారం నాకు కావాలి. చేతి వరకు వచ్చిన దాన్ని
చివరి నిమిషంలో నాకు దక్కకుండా చేశావు. మేడం, నేను చెప్పాను కదా అది ఇవ్వడం కుదరదని. అలా మాట్లాడతావేంటి? అది మీ వంశానికి, మీ వంశీకుల దగ్గర మాత్రమే ఉండాలి. మీ బంధువులు మాత్రమే దాన్ని ముట్టుకోవాలి. అవును మేడం. ఎవరో పెట్టిన రూల్స్ని ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు బ్రేక్ చేస్తూ ఉంటారు. అది నువ్వెందుకు కాకూడదు? ఆ మణిహారం నాకు ఇవ్వాలి అంటే నీకు ఎంత కావాలి? ఏం కావాలి? ఏం కావాలన్నా సరే అడుగు, ఇచ్చేస్తాను. కానీ ఆ మణిహారం మాత్రం నాకు కావాలి. డబ్బుతో కొనడానికి వస్తువులు దొరుకుతాయి మేడం, వంశ గౌరవాలు దొరకవు. అది తరతరాలుగా వస్తున్న మణిహారం, అది రాజవంశ గౌరవం. అలా డబ్బుల కోసం ఇవ్వలేదు. అది నాకు కావాలి అంటే నేనేం చెయ్యాలి? నేనేం చెప్పలేను మేడం. అది మా వంశానికి చెందిన హారం కాబట్టి మాతోనే ఉంటుంది. రేపు నాకు పెళ్ళయ్యాక నాతో పాటు నా అత్తగారింటికొస్తుందే తప్ప ఇంకెవ్వరి దగ్గరికే వెళ్ళదు. ఏంటి అక్క ఇలా పచ్చి అబద్ధాలు చెప్తుంది? ఆ రాజమణిహారం నేనెటు వెళ్తే అటొస్తుందే కాని నన్ను వదిలేసి ఎవ్వరి దగ్గరికి రాదు. అంటే నువ్వు కోడలివైతే ఆ హారం నీతో పాటు వస్తుందన్నమాట, అంతేగా? అవును మేడం. అప్పుడు నువ్వు ఎవరింటికో పోయి ఎందుకు కోడలుగా వెళ్తావు? ఈ రమాదేవి ఇంటి కోడలిగా అడుగుపెట్టు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.